భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 45 కోట్ల మంది మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులు కన్నెర్ర చేస్తున్నారని, మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికులు పోరాడి సాధించిన 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించిందని విమర్శించారు. కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు ఉండకపోగా కార్మికులపై పెను భారం పడుతుందన్నారు. ఈరోజు అన్ని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని ఆపాలని, రైతాంగానికి కనీస మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో భాగస్వామ్యం అయ్యి సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద తమ యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ మోడీ ప్రభుత్వం రద్దు చేసినటువంటి లేబర్ కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్ల ఫలితంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం కట్టుబానిసలుగా మారబోతా ఉన్నారు. ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క హక్కుల మీద దాడి జరుగుతూ ఉంది. కాంట్రాక్ట్ లేబర్ చట్టాన్ని రద్దు చేసి ఏదైతే వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికులకి సింగరేణి యాజమాన్యం ప్రధాన బాధ్యతగా ఉండాలో ఆ బాధ్యత నుంచి తప్పుకునేందుకోసం ఈ లేబర్ కోడ్ అవకాశం కల్పించింది. ఈపీఎఫ్, ఈఎస్ఐ చట్టాల రద్దుతోటి సామాజిక భద్రత ప్రమాదంలో పడింది. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డట్టుగా ఇవాళ లేబర్ కోడ్ల పేరుతోటి వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికులు మరింత కట్టుబానిసలుగా మారుతున్న పరిస్థితి. ఇప్పటికే సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలను పెంచకుండా గత 10 సంవత్సరాలుగా తత్సారం చేస్తూ ఉంది, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. కోలిండా జీతాలు అమలు చేయట్లేదు, ఈఎస్ఐ అమలు చేయట్లేదు. అంతేకాదు ఇవాళ ఏదైతే క్యాంటీన్ సౌకర్యం అలాంటి ఇతర చట్టబద్ధ సౌకర్యాలు కూడా అమలు చేయకుండా సింగరేణి యాజమాన్యం కూడా ఇవాళ తత్సారం చేస్తుంది. దీన్ని కూడా ఇవాళ సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక వర్గం మొత్తం వ్యతిరేకిస్తూ ఉంది. అందుకని వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ లేదు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ కనీస వేతనాన్ని సవరించట్లేదు. గత 2021లో వచ్చినటువంటి 21, 22, 23 జీవోల్ని ఈ రోజు వరకు ఎజిట్ చేయలేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 5వ తేదీన పని గంటలను పెంచుతూ జీవో నెంబర్ 282 ఇచ్చి దాన్ని మాత్రం వెంటనే గెజిట్ చేసింది. అంటే వాళ్ళ ప్రభుత్వాలు ఏమైనా కార్మిక వర్గం మీద దాడి చేయడం కోసం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాయి. కార్మిక వర్గానికి హాని చేసే జీవాల్ని తక్షణం అమలు చేస్తూ ఉన్నారు. కార్మికుల యొక్క జీతాలు పెంచేటువంటి జీవాలను మాత్రం అమలు చేయకుండా, గెజిట్ చేయకుండా వాళ్ళ కార్మిక వర్గానికి వ్యతిరేకంగా అవలంబిస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగానే వాళ్ళ సింగరేణి వ్యాప్తంగా కూడా కాంట్రాక్ట్ కార్మిక వర్గం మొత్తం సమ్మెలో పాల్గొని జయప్రదం చేసింది. ఇది ఆరంభం మాత్రమే. రాబోయే కాలంలో మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లు వెనక్కి తీసుకోకపోయినా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ పేరుతోటి పరోక్షంగా కార్మిక వర్గం మీద దాడి చేసిన ఖచ్చితంగా ఈ దాడికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో మరిన్ని ఐక్య పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజునే దేశవ్యాప్త సమ్మెలో దరిదాపు 40 కోట్ల మంది కార్మికులు పాల్గొంటా ఉన్నారు. ఈ 4 ఏదైతే కోడ్లు విభజించారో 44 చట్టాలను తీసేసి 4 కోడ్లుగా విభజించిన దాని మీద కార్మికులకి, కార్మిక సంఘాలకి తీరని నష్టం వాటిల్లుతా ఉంది. ఇది కొన్ని బీజేపీ రూల్డ్ స్టేట్లో ఆల్రెడీ అమల్లోకి వచ్చింది. ఇది పద్ధతి కాదని విమర్శిస్తూ ఉన్నాం. ఈ పద్ధతి కాదని హెచ్చరిస్తూ ఉన్నాం మోదీ గవర్నమెంట్. కార్మిక చట్టాలని ఎప్పుడో పోరాడి సాధించుకున్న చట్టాన్ని ఏదైతే స్వాతంత్ర రాకమునుపు నుంచి ఉన్న చట్టాన్ని మీరు పనిచేయడానికి మీరు ఎవరు? పార్లమెంట్లో మీకు ఏదో ఉందని, ఏదో మెజారిటీ ఉందని ఒక్కొక్క చట్టాన్ని తీసుకుని వచ్చి ఈ దేశంలో ఉన్న రైతుల్ని, కార్మికుల్ని, కర్షకుల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని తన దోస్తులకి, అంబానీ, అబానీ లాంటి పెట్టుబడిదారులకి అప్పచెప్పడానికి వాళ్ళకి అనుగుణంగా ఈ కార్మిక చట్టాలని దిద్దుతున్నారా? దాని పరిశానమే ఈ 4 కోడ్లు. ఈ కోడ్లు మళ్ళీ వెనక తీసుకునే వరకు కూడా పోరాడతాం. ఇది ఒక హెచ్చరిక మాత్రమే. ఈ రోజునే సమ్మెలో పాల్గొన్న సింగరేణి కార్మికులందరికీ కూడా విప్లవ వందనాలు చెప్తా ఉన్నాం. ఐఎన్టీసీ తరఫున, జేఏసీ తరఫున.
అందరికీ కూడా మరోమారు వారికి స్వచ్ఛందంగా పనిచేసినందుకు నేను మైన్స్ అనేది కూడా తిరిగి వచ్చి కొత్తగూడెం ఏరియాలో ఎక్సలెంట్గా ఒక్క కార్మికుడు కూడా మైన్స్ మీద రాలే, ఒక్క బొగ్గు పిల్ల కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ విధంగా కార్మికులు మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ నల్ల చట్టానికి విరుద్ధంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. 4 నల్ల చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. మీరు ఏదైతే రైతులకి సమర్పణ చెప్పి వెనక తీసుకున్నారో ఆ విధంగా కార్మికులకు కూడా, కార్మిక సంఘాలకు కూడా మీరు సమర్పణ చెప్పి దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం మోదీ గవర్నమెంట్. థ్యాంక్ యూ.